ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:40 ఏమండి ఆ రోడ్లో కాస్త చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబాయ్ వెళ్ళిపోయి నడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న, వచ్చేటప్పుడు నీకు బిస్కెట్. అటేం చూస్తావు, ఆయన వెళ్ళి చాలా సేపు అయింది. ఇటు చూడు. చూడమ్మా, ఇలా చాలి చాలని బట్టలతో వీధిలో నిల్చకూడదమ్మా, దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమ్మా. వాటిని అంటారు, నా ఇల్లు నా ఇష్టం, మధ్యలో అడగటానికి ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి, ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కుకు చింతపండని. చెట్టా అంతవరకు వచ్చావు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిలువు వదిలించేస్తుంది. నాన్సెన్స్ నీ పొట్టా నువ్వును. గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్ కమాన్. ఏంటో విశేషాలు? ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతలపల్లి ఏముంటుంది? ఏముంటుంది? డబ్బులుచు ఉమ్ములుచు డోకులుచు, నిమ్మకాయ పొచ్చు మామిడికాయ ముక్కలుచు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్వాలేదు, కాయలు పొలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో. వుడ్ లైక్ టు టెల్ యూ దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వు ఏమండి? 10,000. ఎవరికండి కొరివి? ఆవిడండి సెక్రటరీ. అంటే వాసుగారికి అన్ని పనులు చూసి వచ్చానమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి ఆ పెట్టుకునేదాన్ని నేను కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునేదాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట తీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు నాన్ శారీని పెట్టుకున్నారు. నా సారీ ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయమన్నమాట. చాలండి, నేను బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి సరిగానే ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా, మీ ఊరు సంత అనుకున్నా. ఓ బాబా మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. మొన్న తలిచినాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర. అయ్యో నా మధ్య మండ, నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షావాడు ఏం చేస్తాడో ఏమిటో. మరిది గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి, కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూదురు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? 12 చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. నాకు చాలా పనులు ఉన్నాయి, ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరికలేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను, ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టాను ఏమిటి, ఎవరికి ఒక మూల కుట్లో పట్టాను. డబ్బా 25 రూపాయలకండి. 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెంచడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇంటికి అబ్బా అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాటితో బేరం ఆడి. అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. మార్కెట్ రేటు ఇందాక నుంచి చెప్తుంటాను. ఇక 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు. ఏమండి ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుందామని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏమిటో ఏమిటో
మీరా ఏమిటండి ఇంత పొద్దుగా వచ్చారు? పొద్దుగా రావటండి మొద్దు. చీకటి పడుతుంది మొద్దు నిద్ర. లే లే లే. అలా ఉంటే ఏడుపండి, అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? నువ్వా? ఇదేమిట్రా కాలం పెట్టి కూర్చున్నావు? ఆకలైంది, కాసిన మధ్య రావడం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ నా చేస్తుంటే నాకు కూడా గ్లాస్ ఆయన అడుపులు ఎవరికి పరిగెత్తున్నాయి, ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. శుభకార్యమా? ఆ. ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా? గుడికి. గుడికా? దేవుడి పేర్లే దేవు నీకు. గుడి కంటే నమ్మంటా? నిజం చెప్పలేదు గిల్లేస్తా. అరే మధ్య నువ్వేంట సరిగ్రహలాగా. అవునా, నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో గడిచిన హాయిగా గడపలుతున్నాయి. హోటలేం కర్మ నీకు, మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏ లాభం? ఒక రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం అంతే. దండం పెట్టింది, వెళ్తున్నాం. వెరీ గుడ్. రే నా రోజు రోజు అరేంజ్ చేస్తాను, అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే. మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది, మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న, చాకు రాక ఇంత దూరం వచ్చారు, గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి, చాలా వాస్తవం ఉన్న గుడేట.
అని మెల్లుడిగా చెప్పారు. అలాగా అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు వాళ్ళు పని దేవుడిని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే ఏమిటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి అదే కదా. బావా రావా గుడికి వెళ్ళడానికి మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. ఏమండి, వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి, మా నాన్నగారు, తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బచ్చవాలి ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎటువంటి సీతమ్మ గారిని కూడా పిలవలేకపోయా. చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత ఇష్టో. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధాన నుంచి ఎవరు లేరు భక్తులు రావడానికి. రావడానికంటే గుర్తొచ్చింది. ఏమండి, న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు, మరి రావాలి. రే వాసు పెద్దానికి ఎక్కడ తీరిక అవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం అంతా వెళ్దాం పదండి. తులసి అబ్బాయి చాలాసేపు అయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. కుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉడికాయ ఓహో, దంపతులు అయితే 116 విడిగా 250 రూపాయలు టికెట్ అన్నారు. అదే 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 అదేం గుడిరా ధర్మ. కొత్తగా కట్టారు, 1 కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందే? డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. ఎటొచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడికి ఇస్తామండి? అప్పుడు ఆయన కలుసుకుంటే కలవాలయా ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే ఏదే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూస్తామమ్మా. అదే నాన్న, గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తానని చాలా చెప్పారు. ముఖ్యమైన వ్యవహారం, వెళ్ళని వాళ్ళే. అది కాదండి. గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా అలాగే బాబు. ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? పదండి 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 పదండి. ఏమిటోనమ్మా, నువ్వు గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి డొల్లుపుకాయ? సరేలే, 8 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ దేవుడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను. కానీ ఏం చేస్తాం? మాట్లాడదాం. లింగులు ఇటుకుంటే మన ఇద్దరేనా? ఇంకెప్పుడు ఆలోచలేదు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అమ్మయ్య గారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అని ఎరా కొండ మీద సర్లే, ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి. నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తున్నాను. దిగంబరం వచ్చారో మీరు ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాను ఏంటండి? మీరు రండి, మీరు వెళ్ళండి. టాటా. రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందా? వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా టైం అవట్లా? ఒళ్ళంతా హోరం అయిపోయింది బాబు. ఇదేం కారండి, డొక్కు కారు. ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ? ఓహో, ఇదేనా గుడి? ఏమండి, ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల, మోడర్న్ రా రా. సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడ నుంచో వెళ్ళి దర్శనానికి టికెట్ తీసుకుంటాను. మాత సమస్త జగత్
ధారిణి మనోహర దివ్యము. అవ్వా అయ్యో రామా, ఇలా మీద నిలబడి చస్తారోటి కర్మ. మాత సమస్త జగత మధుకైట భారే రక్షోధారిణి మనోహర. ఏమండి, ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి భక్త కోటి మంగళ స్నానాలు పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళదాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ. సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది. సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. ఏమండి అటెక్కడికి? అయ్యో రామ. ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె. రాకుమార్తె 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 ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమాడు రాకుమార్తె, ఇంకో పక్క గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఇందుకేనన్నమాట. మరి ఎందుకు అనుకున్నావంటే? నిజం చెప్తే నువ్వు వచ్చేదాని. రామరామ, అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిష్టి పనే, వార్తలు అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిష్టి పనే. కాదు కానేరదు. లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీ. నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. తినక నరకానికి వెళ్తావు. అబ్బా, ఇది మహాపుణ్యం. ఏమండి, ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి. ఏదో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపిస్తుంది. ఈ మేళానికి తోడు 100 రూపాయల. 100 రూపాయలు ఏంటమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. నా మాట ఏమండి, నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయల కోసం ఇస్తావు ఉంటాయి. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంచాలు చూడు, ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి తరపాలి. అవును, బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ దాక్కున్నాడని ఆచూకీ వచ్చి. ఈజీ. ఓహ్, నమస్తే. యూ బ్లడీ రాస్కెల్, కమ్ ఆన్ టేక్ హిమ్ అవే. యూ కమ్ ఆన్ టేక్ హిమ్ అవే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అపశకునాలే. ముందు నిన్ను దన్నాలు పడుతుంది. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పని చేసి ఏమవుతుంది? సిగ్గు లేకుండా. సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క. మన పక్క పక్కే. సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు.